తీసుకుందాం ఈరోజు వచనం ఆదికాండము 4వ అధ్యాయము 4వ వచనం. జెనసిస్ చాప్టర్ 4 and verses 4. హేబేలు కూడా తన మందలో తొలిచూలును పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. మనందరికి తెలిసిన వాక్య భాగం ఇది. మొట్టమొదటిగా మనము దేవుని యొక్క సంపూర్ణమైన చిత్తము, నిజమైన చిత్తం ఎరగాలంటే ప్రారంభానికి వెళ్ళిపోవాలి. ఎక్కడ ప్రారంభమైంది మన బైబిల్ పుస్తకం? ఆదికాండంలో సృష్టి. అక్కడికి వెళ్ళి మనం చూసినట్లయితే అసలు దేవుడు ఎలా ఈ ప్రపంచాన్ని సృష్టించాడు, ఎందుకు మనుషులను చేశాడు, కుటుంబాన్ని ఎందుకు దేవుడు నిర్మించి ఉంచాడన్న కార్యం కూడా మనం తెలుసుకోవచ్చు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా ఆయన పరిచర్య చేసే దినాల్లో ఆదికాండం నుండి అనేక వాక్యాలను మాట్లాడి ఉన్నాడు. నోహ దినముల వలె మనుష్య కుమారుడు రానే ఉన్న దినము ఉంటుంది. ఎక్కడ ఉందండి ఆ వాక్యం? ఆదికాండంలో. సొదొమ గొమొర్రా దినముల్లో ఉన్నట్లు మనుష్య కుమారుడు వచ్చే దినాలు కూడా పాపం అంతగా విస్తరించి ఉంటుందనేసి కూడా చెప్పిన వాక్యం ఎక్కడ ఉంది? ఆదికాండంలో. అబ్రహాము నా దినమును చూసి సంతోషించను. ఎక్కడుందండి వాక్యం? ఆదికాండంలో. మరి సాడిసైస్ వచ్చారన్నమాట, సదుకీయులు. వాళ్ళు వచ్చి ఎప్పుడు అద్భుతాన్ని, సూచక్రియలు, దేవుడు మాట్లాడుతున్నాడు అనేసి అస్సలు నమ్మరు. అటువంటి వారు వచ్చి యేసుక్రీస్తుతో ఒకసారి ఒక హైపోథెటికల్ స్టేట్మెంట్ మాట్లాడుతున్నారన్నమాట. ఇలా ఉంటే ఏం చేస్తారన్నట్టు. పరలోకం మీద వాళ్ళకు విశ్వాసం లేదు, పునరుద్ధానం మీద విశ్వాసం లేదు. ప్రభువుని యేసుని చూచి అడిగారు. ఒక స్త్రీ ఉండను, ఆ స్త్రీకి వచ్చి వివాహమైంది. వివాహమైన తరువాత భర్త చనిపోయాడు, బిడ్డలు కలగలేదు. మోషే ధర్మశాస్త్రం ప్రకారం ఏం చేయాలి? భర్త చనిపోతే, పిల్లలు లేకపోతే ఏం చేయాలండి? మోషే ధర్మశాస్త్రం ప్రకారం చెప్పండి. సహోదరుడు ఆ స్త్రీని వివాహము చేసుకొని వాళ్ళకు సంతానాన్ని కలిగించాలి. అది దేవుని యొక్క ధర్మశాస్త్రం, దేవుని యొక్క నీతి. ఈరోజు లేదు, ఈరోజు లేదండి. అది పాత నిబంధనలో దేవుడు మాట్లాడిన కార్యం. అట్లా దేవుడు చెప్పినట్లు ఇప్పుడు వాళ్ళు వచ్చి ఊహించి మాట్లాడుతున్నారన్నమాట. ఒక వ్యక్తి వివాహం చేసుకున్నాడు, బిడ్డలు కలగ చనిపోయాడు. వాళ్ళ సహోదరుడు వివాహం చేసుకున్నాడు, అతడు చనిపోయాడు. ఇలాగా వివాహం చేస్తూ 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 ఒక స్త్రీని ఎందరు చేసుకున్నారంట? 7 చేసుకున్నారంట. 7 చేసుకుంటే ఎవ్వరికి కూడా బిడ్డలు కలగలేదు. ఇప్పుడు 7 చేసుకొని అందరు చనిపోయారంట. ఏం చేసేది? ఎవ్వరికి పిల్లలు కలగలేదు. పరలోకానికి వెళ్ళిన తరువాత ఎవరి భార్యగా ఉంటారు? చాలా పెద్ద క్వశ్చన్. వాళ్ళు అనుకున్నారు ఇంకా యేసయ్యను మనం ముంచేస్తాం అంతే, ఆయన తగులుకున్నాడు, ఏం చెప్పబోతున్నాడు అంటే ప్రభు చెప్పాడు, సింపుల్, వెరీ సింపుల్. పరలోకానికి వెళ్ళిన తరువాత వివాహము ఉండదు, వివాహ బంధము అనేది కూడా ఉండదు. అక్కడ భార్య, భర్త, పిల్లలు అనేసి కాదు, కానీ అందరూ దేవుని యొక్క కుమారులు గాను కుమార్తెలు గాను ఉంటారు అని కూడా ప్రభు చెబితే వాళ్ళు సిగ్గునొంది వెళ్ళిపోయారు. ఇంకొక గుంపు వారు ఫరిషేలు. ఫరిషేలు ఎటువంటి వారంటే ప్రతిదీ నమ్ముతారండి. దయ్యాలు ఉన్నాయని నమ్ముతారు, దేవుడు ఉన్నాడు నమ్ముతారు, పరలోకం ముందు నమ్ముతారు, నరకం ముందు అద్భుతాలు జరుగుతాయి అన్నీ నమ్ముతారు, కానీ వాళ్ళ జీవితంలో అసలు ఏం చేయరు. ఫండమెంటలిస్ట్ అంటాం. ఫండమెంటలిస్ట్ అంటే దే బిలీవ్ ఎవ్రీథింగ్ ఇన్ ద బైబిల్ బట్ దే నెవర్ డూ దోస్ థింగ్స్ ఇన్ లైఫ్. ప్రార్థించాలండి, అవును ప్రార్థించాలి, గంట సేపు ప్రార్థించాలి. ఎంతసేపు ప్రార్థన చేస్తుంది? లేదండి, టైం లేదు. వాక్యం చదువుకోవాలి, వాక్యం చదువుకోకపోతే ఎలా? ఎంతసేపు చదువుకుంటున్నారంటే అది క్యాలెండర్లో ఒక వాక్యం ఉంటుందండి, పరిగెత్తుకుంటూ ప్రభువు నీ తోడు ఉంటాడు, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాను, నా సన్నిధి నీకు ముందుగా వచ్చాను, ప్రైజ్ ద లార్డ్, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవడం. ఇట్లా ఉంటుంది ఫరిషేయుల కథ. ఫరిషేయుడు ఒకడు వచ్చి అడిగాడు ప్రభుని చూసి, విడాకులు ఒక వ్యక్తి ఇవ్వచ్చా? ఈరోజు కూడా క్రైస్తవులకు చాలా పెద్ద డౌట్ అనమాట. విడాకులు ఇవ్వచ్చా? నా భార్యను నేను విడిచిపెట్టచ్చా? నా భర్తను విడిచిపెట్టచ్చా? పాత నిబంధనలో ధర్మశాస్త్రంలో ఎలా రాయబడి ఉందంటే, నీకు నచ్చకపోతే ఒక బిల్లు రాసిచ్చేయాలంట, ఒక రిసీట్ రాసిచ్చి ఈరోజు నుంచి నువ్వు నాకు వద్దు, అవసరం లేదు, నేను విడాకులు ఇచ్చేస్తాను రాసిస్తే
అక్కడ న్యాయాధిపతులు ఉంటారు, వాళ్ళు ముందుకు వచ్చి వాళ్ళు అడిగి న్యాయం చేసి వారిని విడదీసేస్తారు. ఇప్పుడు ఫరిసేయులు వచ్చి యేసయ్య దగ్గర వచ్చి మాట్లాడుతున్నారు, ప్రభువా మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు, కానీ ఒక మనిషి తన భార్యను విడిచిపెట్టచ్చా? మోషే ధర్మశాస్త్రంలో రాశాడు, నీకు నచ్చకపోతే రాసి ఇచ్చేయి, వద్దు రేపు నుంచి నువ్వు నా ఇంట్లో ఉండొద్దు, ఇంట్లో గొడవలు వస్తే ఏంటో ఎట్లా ఉంటుందండి, బయటికి వెళ్ళిపో, ఉండొద్దు ఇంకా ఇంట్లో, ఇక రేపు నుంచి నువ్వు నాకు భార్య కాదు, నువ్వు నాకు భర్త కాదు, ఇంకంతే మనం విడిపోవాల్సింది. 4 ఏళ్ళు 10 సంవత్సరాలు ఏగాని చాలు అనుకునే ప్రజలు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు, సేవకులు కూడా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఎవరు అట్లా లేదనుకుంటాను. ఎవరైనా ఉంటే మారు మనసు పొందండి, దేవుడు మీ కుటుంబాన్ని బాగా చక్కబరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు కూడా ఆలోచించండి, విడాకులు లేదు, ఒక్కసారి చేసుకోవాలి. ఆ తర్వాత నచ్చలేదంటే ఏం చేయలేం, సెలెక్ట్ చేసుకున్నప్పుడు బాగా కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. నో రీఫండ్, నో రిటర్న్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. విడాకులు ఇచ్చేయమన్నాడు ధర్మశాస్త్రంలో, మీరేం చెప్తారు ప్రభువా అంటే, ప్రభువైన యేసుక్రీస్తు చెప్పాడు, ఆది యందు ఎలా ఉంది, రండి ఎక్కడికి రమ్మంటున్నాడు, ఆది కాండానికి రమ్మంటున్నాడు. ఆది యందు దేవుడు ఆదామును హవ్వను సృష్టించిన తర్వాత ఏం చెప్పాడు, దేవుడు జతపరిచిన వీళ్ళిద్దరిని ఏ ఒక్క మనిషి కూడా వీరిని దూరం చేయకూడదు అనేసి ఒక మాటనిచ్చాడండి. ఒరిజినల్ తీసుకెళ్తున్నాడు ప్రభు. కమ్ టు ద ఒరిజినల్, కమ్ టు ద బేసిక్స్, కమ్ టు ద జెనసిస్. మన విశ్వాసం ఎక్కడ ప్రారంభించాలి, ఆది కాండంలో. ఆది కాండాన్ని వదిలేసి వెళ్ళిపోతే ఇక్కడ ఉన్న అనేక వాక్యాలు మిస్ చేసుకుంటాము. ఆది కాండంలో ప్రారంభమవుతుంది. ఒక్క ఆదామును సృష్టించాడు దేవుడు, ఒకటే హవ్వను సృష్టించాడు. కొందరికి వచ్చి 2 వివాహాలు చేసుకోవచ్చా అని కూడా అనుమానం. ఒక సహోదరుడు అలాగే వచ్చి అడిగాడనమాట, ఒకానొకప్పుడు సంఘానికి వచ్చేవాడే, ఇప్పుడు లేరనమాట. బ్రదర్, 2వ పెళ్ళి చేసుకోవచ్చా అండి, బైబిల్లో ఇంకా 2, 3 చేసుకుంటున్నారు కదా, అబ్రహాము, దావీదు, కొత్త నిబంధనలో కూడా అట్లాంటి వాళ్ళు ఉన్నారు కదా, చేసుకోవచ్చా? తీరా విచారించి చూస్తే వాళ్ళ భార్యతో మాట్లాడితే గొడవపడి ఇంకొక అమ్మాయిని చేసుకోవాలనుకున్నాడంట. అందుకు లైసెన్స్ అడుగుతున్నాడు, మీరు ఓకే చెప్తే రేపొద్దున పెళ్లి వచ్చేయాల్సిందే. అలా కాదు లేదు అని చెప్తే మరి ఎందుకు కొత్త నిబంధనలు అలా చేయకూడదు ఇలా చేయకూడదు అంటే, వీ మస్ట్ గో టు ఒరిజినల్. ఒక్క ఆదామును దేవుడు సృష్టించిన తర్వాత ఒకటే హవ్వను సృష్టించాడు. 1:1 is God's ratio, నెవర్ డిఫరెంట్. పాపం రావడం ద్వారా కయీను వంశంలోంచి వచ్చిన లామేకు మొట్టమొదటిగా 2 భార్యలను చేసుకొని ఒక హత్యను చేసి, లామేకు భార్యలారా రండి, ప్లూరారిటీ తీసుకొచ్చాడనమాట. కానీ ఆది నుండి అలా కాదు అనేసి దేవుడు చెప్తున్నాడు. ఆది నుండి మనం చూసినట్లా వివాహం చేసుకున్న వాళ్ళకు విడాకులు ఇచ్చే ఆస్కారం లేదు. కానీ ఒక్క విషయంలో ఇవ్వచ్చు, కొత్త నిబంధనలో కూడా, అక్రమ సంబంధం. Unfaithfulness to your husband or wife can attract divorce even in New Testament. ఈ కృత నిబంధన కాలంలో కూడా ఒక భార్య అయినా భర్త అయినా వాళ్ళు బ్రతికి ఉండగా అన్య సహవాసముతో అన్య స్నేహముతో వాళ్ళు వెళ్ళి అలా ప్రతిదీ రుజువుగా పట్టుబడితే విడాకులు ఇవ్వడానికి దేవుడు అనుమతినిస్తున్నాడు. మత్తయి సువార్త 19వ అధ్యాయంలో చదువుకుంటే ఈ కార్యాల గురించి ప్రభువైన యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు. ఈ ఒక్క కార్యం తప్ప వేరే ఏ కారణం వల్ల నువ్వు విడిచిపెట్టద్దు. నా భర్త కొడుతున్నాడు విడిచేస్తాను, నా భార్య పనిచేయడం లేదు విడిచిపెడతానంటే లేదు, వాళ్ళకు అనారోగ్యం వచ్చింది అందుకు విడిచిపెడతానంటే లేదు. ఆది నుండి మనిషిని దేవుడు సృష్టించినప్పుడు ఆది కాండంలో మనకు ఒక మంచి పునాదిని వేసి దేవుడు మనకి ఇచ్చాడు. ఇప్పుడు ఆది కాండం నుంచి కాస్త వెనక్కి వెళ్ళిపోదాం.
నిత్యంలో ఎవరున్నారు? దేవుడు ఒక్కడే ఉన్నాడు. మనుషులు లేరు, దూతలు లేరు, కేరుబులు లేరు, సరాఫులు లేరు. దేవుడు ఒక్కడే ఉన్నాడండి. నిత్యంలో దేవుడు త్రిత్వముగా ఉన్నాడు. బైబిల్ మనకు చాలా క్లియర్గా తేటగా చెప్తుంది. తండ్రి అయిన దేవుడు, కుమారుడిని యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ దేవుడు అన్న త్రిత్వము అక్కడ కనబడుతుంది. తండ్రి కుమారునితోనూ, కుమారుడు పరిశుద్ధాత్మతోనూ ఒకరితో ఒకరు సంభాషించుకొని, ఒకరినొకరు ప్రేమించుకొని నిత్యము ఉండి ఉన్నారు. ఎన్ని సంవత్సరాలు దేవుడు అలా ఉన్నాడు అని అడిగితే లెక్కలేని సంవత్సరాలు, బిలియన్స్ ఆఫ్ ఇయర్స్ గాడ్ ఎగ్జిస్టెడ్ ఇన్ ట్రినిటీ, ఇన్ ట్రయూన్ ఫెలోషిప్. వీ డోంట్ ఎవర్ నో. ఎవరికి దేవుడు ఈ రహస్యాలు చెప్పలేదు, మనకు తెలియదు. ఇంకా సంవత్సరాలు అనేసి మీరు కొలవడానికి ప్రయత్నిస్తే సంవత్సరాలు లేవు అక్కడ. నిత్యం అంటే ఎప్పుడూ ఉన్నవాడు. యేసయ్యకు ఎప్పుడు పుట్టుక దినం అంటే డిసెంబర్ 25వ తారీఖు అనేసి మనం చెప్తుంటాం. కానీ ఆయన దేవుడుగా ఉన్నప్పుడు ఆయన పుట్టుక దినం అంటే లేనే లేదండి అసలు. నేనే ఆల్ఫయు ఒమేగాగా ఉన్నాను, ప్రారంభము సమాప్తి నేనే అనేసి చెప్పాడు. ప్రారంభం అంటే ఆయనకు ప్రారంభం ఉందని అర్థం కాదు, కానీ ప్రారంభము లేదు, సమాప్తి అంటూ లేదనమాట. హీఈస్ ఇన్ఫినిట్, హీఈస్ ప్రజెంట్ ఎవ్రీ టైం. ఇప్పుడు వింటుంటే కూడా మనకు అసలు అర్థం కాదు. మనందరికి వచ్చి ఎలాగంటే పుట్టుకంటే మరణం ఉండాలి, ఒకటి ప్రారంభమవుతుందో కోర్సు అయిపోవాలి, అన్నీ మనకు వచ్చి స్టార్టింగ్ పాయింట్, ఎండింగ్ పాయింట్, మధ్యలో ఒక కాలం అనేది ఉంటుంది. కానీ దేవుని మ్యాథమెటిక్స్లో దెర్ ఈస్ నో స్టార్ట్, దెర్ ఈస్ నో ఎండ్, హీ ఈజ్ సర్కులర్. మీరు ఒక సర్కిల్ తీశారనుకో, ఎన్నిసార్లు తిడుతుంటే కూడా వస్తూ ఉంటుందన్నమాట. దట్ ఈస్ హీ సర్కులర్. హీఈస్ నాట్ ఏ ఎండ్, దెర్ ఈస్ నో ఎండ్. హీఈస్ కంప్లీట్లీ కంప్లీట్, కంప్లీట్లీ కంప్లీట్, కంప్లీట్లీ కంప్లీట్. ఎన్నిసార్లు మనం సర్కిల్కు వెళ్ళినా చుడుతూ ఉంటే మరల వస్తుంటుంది. అలాగ దేవునికి వచ్చి ప్రారంభం లేదు, సమాప్తి లేదు. ఆయన ఎల్లప్పుడూ జీవిస్తున్నాడు. యెహోవా షమ్మా, ద లార్డ్ ఈజ్ దేర్. యెహోవా ఎప్పుడు ఉన్నాడు. యెహోవా షమ్మా అంటే దివో ప్రభు మనతో ఉన్నాడు. ఆ నిత్యంలో వెళ్ళి మనం చూసినప్పుడు అసలు దేవునికి వచ్చి ఎటువంటి అవసరం లేదు. మనుషులను సృష్టించుకోవాల్సిన అవసరం లేదు, దూతలను సృష్టించుకోవాల్సిన అవసరం లేదు, ఈ ప్రపంచాలని నిర్మించాల్సిన అవసరం లేదు. ఎప్పుడు మనం కూడా మనుషులు ఏదో ఒకటి చేసినా మనకేదో ఒక సహాయం ఉంటుందనేసే చేసుకుంటుంటాం. ఒప్పుకుంటారా? ఒక ఇల్లు అంటే మనం నివసించడానికి, ఒక కుటుంబం మనకంటూ ఉండాలి అనేసి నిర్మించుకోవడం, లేకపోతే మనం వచ్చి పిల్లలు కనడం, పెళ్ళిళ్ళు చేసుకోవడం, ఇవన్నీ కూడా ఎందుకంటే మనిషికి ఏదో ఒక కొరత ఉంటూ ఉంది. ఆ కొరతను తీర్చడానికి ఇంకొకరు అవసరం. కానీ దేవునికి ఎటువంటి కొరత లేదు, దేవునికి ఎటువంటి అవసరం లేదు. దూతలను సృష్టించాల్సిన అవసరం లేదు, మనుషులను సృష్టించాల్సిన అవసరం లేదు. కానీ దేవుడు ఎందుకు చేశాడంటే ఆయన దగ్గర ఉన్న ఆ ప్రేమను, ఆయన యొద్ద ఉన్న ఆ సమృద్ధి అయిన సంతోషాన్ని అందరితో పంచుకోవాలి, ఇవ్వాలని, ఇవన్నీ చూపించాలి, తన మహిమను మనకు కూడా వెల్లడి చేసి మనం కూడా ఆనందించాలనేసి దేవుడిచ్చాడు. దేవుడు నిత్యము ఆయన ఇస్తున్నాడు, ఆయన ఇవ్వడానికి సృష్టించాడండి. దేవుని సృష్టిని ఒకసారి చూడండి, ప్రకృతిని ఒకసారి చూడండి. ఆయన ఏం చేశాడు? సూర్యుడిని ఉంచాడు. సూర్యుడు ఎప్పుడు కాంతినిస్తుంది. మనందరికి కూడా సూర్యుడు ఎప్పుడు కాంతిని ఇస్తుందన్నమాట. దేవుడు వర్షాన్ని కురిపిస్తున్నాడు. ఎన్నో వేల కొలది సంవత్సరాలు వర్షం అనేది కురుస్తూనే ఉంది, ఎప్పుడు ఆగిపోలే. దేవుడు వచ్చి మరి తినడానికి కావాల్సిన ఆహారము, పంటను పండిస్తున్నాడు. అది ఏ రోజు కూడా ఇంకా నేను చేయనేసి ఆగిపోలేదు. దేవుడు ఏ చేసినా సమృద్ధిగా చేసి ఇస్తూనే ఉన్నాడు. మనందరికి ఒక లెక్క ఉందన్నమాట. ఇప్పుడు మన దగ్గర 2 పండ్లు ఉన్నాయనుకోండి, ఒకటి ఇతరులకు ఇచ్చేస్తే ఎన్ని ఉంటుంది మన చేతిలో? 2 ఉంటుందా? ఒకటే ఉంటుంది. తగ్గిందా పెరిగిందా? తగ్గింది. ఇది హ్యూమన్ సైకాలజీ. మనుషులే మనసు ఎలా ఉంటుందంటే, నేను ఒక్కటి ఎవరికైనా ఇస్తే నా చేతిలో ఉన్నది తగ్గుతుంది కానీ అది పెరగదు. కానీ దేవుని సైకాలజీ చూడండి, ప్రభువును చూడండి. ఆయన సృష్టిలో ప్రతి మనిషికి కావాల్సిన అవసరాన్ని దేవుడు ఇస్తూనే ఉన్నాడు. ఎప్పుడైనా సూర్యుడు ఇచ్చే ఆ కాంతి తగ్గిపోయిందా? వర్షం రాకుండా ఆగిపోయిందా? పంటలు ఇంకా పండకుండా నిలిచిపోయిందా? ఇంతకాలం ఇచ్చాను ఇంకా అంతేనే లేదు.
ఒకటి, దేవుడు సర్వశక్తిమంతుడు. రెండవది, దేవుని పోలికలో ఒక గ్రేట్ క్వాలిటీ ఆఫ్ గాడ్ ఈజ్ జనరాసిటీ. అందరికీ ఈ ధారాళంగా ఇచ్చే అటువంటి గుణము దేవునిలో ఉంది. ప్రైజ్ ద లార్డ్. వింటున్నారా? దేవునిలో ఎటువంటి గుణం ఉందండి? సమృద్ధిగా, బాగా, ధారాళంగా అడిగిన వారి ప్రతి ఒక్కరికి, అడిగే వారికి ఇచ్చే దేవుడు అనేసి పాటలు పాడాం కదా. అడిగే ప్రతి ఒక్కరికి కూడా పంచిపెట్టేస్తున్నాడు ప్రభు. దట్ ఈస్ ఎ గ్రేట్ క్వాలిటీ ఆఫ్ గాడ్. మనుషులను దేవుడు ఎలా చేశాడంటే తన పోలికలో, తన ఛాయలో చేశాడనమాట. సో మనుషులను దేవుడు ఇలా చేశాడంటే దానికి కారణం మనం కూడా దేవుని వలె ఉండాలి. ఎఫెసీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఎఫెసీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. ప్రియులైన పిల్లల వలె మీరు దేవుని పోలి నడుచుకోండి, దేవుని వలె ఉండండి. ఎవ్రీ సన్ ఆఫ్ గాడ్ అండ్ డాటర్ ఆఫ్ గాడ్ షుడ్ లివ్ ఏ లైఫ్ టు షో హూ ఈజ్ గాడ్ టు దిస్ వరల్డ్. దేవుడు ఎలా ఉన్నాడు అని చూపించడానికి ఎవరున్నారంటే మీరే ఉన్నారన్నమాట. దేవుని కుమారుడుగా, కుమార్తెలుగా ఉన్న ప్రతి ఒక్కరూ దేవుడు ఎలా ఉన్నాడు అని చూపించడానికి మనం ఉన్నాం. దేవుడు ఎలా ఉన్నాడండి అని ఎప్పుడు ఇస్తున్నాడు. హీస్ గివింగ్, హీస్ గివింగ్, హీస్ గివింగ్ అండ్ హీస్ గివింగ్ అండ్ నెవర్ గెట్ డ్రైన్డ్. ఇచ్చి 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 దేవుడు వచ్చి ఆయన దగ్గర ఉన్న సొమ్ము, ఆయన దగ్గర ఉన్న శక్తి పెరుగుతుంది, కానీ ఎక్కడ కూడా తరిగిపోవడమో తగ్గిపోవడమో లేదు. కానీ మనుషులైన మనకు ఎటువంటి మనసు పుట్టినప్పుడు నుంచి మనకు అందరూ నేర్పించిందంటే ఇతరులకు ఇచ్చేస్తే మన దగ్గర ఉండదు, మనకంటూ మనం ఉంచుకోవాలి, దాచుకోవాలి, కాపాడుకోవాలన్న ఒక సైకాలజీని మన ఇంట్లో ఉన్నవారు, మన చుట్టూ ఉన్న సమాజము నేర్పించింది. ఈ రోజుల్లో ప్రజలు ఎలా ఉన్నారంటే అస్సలు ఎవరితో ఏది పంచుకోవడానికి సిద్ధంగా లేరనమాట. కనీసం బస్సులో వెళ్తుంటే పక్కన సీటు కూడా ఎవరైనా వచ్చి కూర్చుంటారేమో బ్యాగ్ పెట్టుకునేస్తారు. ఎవరు రాకూడదు, అక్కడ ఉంది కదా సీట్, అక్కడ కూర్చోవయ్యా, ఎందుకు ఇక్కడికి వస్తావు? స్వార్థం. వాళ్ళకి నచ్చిందే వాళ్ళు చేయాలి, నేను ఎవరికి ఇవ్వను. ఒక పూట అన్నం పెట్టడానికి ఇప్పట్లో ఉన్న ప్రజలు ఆలోచిస్తున్నారు. ఎట్లా అండి వండేది, ఎలా పెట్టేది, ఎలా చేసుకునేది. ఇంకా దారుణమైన విషయం అంటే కుటుంబంలోనే అందరిది సపరేట్ అకౌంట్స్. ఇది నాది, ఇది నీది, నా డబ్బులు ఇంత ఉంది, నా సంపాదన ఎంత, నీ సంపాదన ఎంత, నువ్వు ఎలా తీసుకుంటావు, నేను ఎలా తీసుకుంటున్నా అనేసి గొడవలు ఒక కుటుంబంలో జరుగుతుంది. స్వార్థపరులుగా ఉన్నప్పుడు మనం వచ్చి అసలు దేవుని బిడ్డలుగా ఉండలేం. దేవుని బిడ్డలైతే నిస్వార్థమైన వారిగా, దేవుని పోలికలో నడుచుకునే వారిగా ఉండాలండి. నిస్వార్థంగా మనము దేవుని పోలికలో నడుచుకునే వారిగా ఉండాలి. ఈ మధ్యాహ్న కాలంలో ప్రభు యొక్క వాక్యం ఏంటంటే మనము దేవుడు వచ్చి మనకు సమృద్ధిగా అన్నీ ఇస్తున్నాడు. మనం ఎలా ఉన్నాం? ఇవ్వడానికి తయారుగా ఉన్నామా? చూద్దాం. ఇప్పుడు మనం చూసిన ఒక వాక్యాన్ని చూసాము. హాబేలు ఏం చేశాడంటే తన మందలో ఉన్న శ్రేష్టమైన ఒక బలిని తీసుకొచ్చి ఇచ్చాడు. శ్రేష్టమైన ఒక బలిని తీసుకొచ్చి హాబేలు ఇచ్చాడనమాట. దేవుడు అంగీకరించాడు ఆ యొక్క ఆఫరింగ్, ఇచ్చిన కానుకను అంగీకరించాడు. మనందరికీ తెలుసు అక్కడ కయీను ఉన్నాడు, కయీనుతో పాటు తమ్ముడు హాబేలు, ఇద్దరు బలు అర్పించారు. కానీ ఎవరి బలిను దేవుడు అంగీకరించాడంటే హాబేలు యొక్క బలిని అంగీకరించాడు. ఎందుకంటే ఆయన ఇవ్వడం వచ్చి ఒక శ్రేష్టమైన ఘనమైన ఒక కానుకను దేవుడికని అర్పించుకున్నాడు. వీ మస్ట్ గివ్ అవర్ బెస్ట్ టు గాడ్. హౌ మెనీ ఆఫ్ యూ వాంట్ గాడ్స్ బెస్ట్ ఫర్ యువర్ లైఫ్? దేవుడు ఇచ్చే బెస్ట్ నాకు కావాలి. అందరికి కావాలా? అవును. సో దేవుడిచ్చే బెస్ట్ మనకు కావాలంటే మన జీవితంలో కూడా మనం వచ్చి శ్రేష్టమైన విషయాన్ని దేవుడికంటూ మనం అర్పించుకోవాలి. దేవుని హస్తంలో మన జీవితంలో ఉన్న శ్రేష్టమైన విషయాలను ఇవ్వాలి. బెస్ట్ అవర్ ఆఫ్ అవర్ లైఫ్. ఎప్పుడండి బెస్ట్ అవర్?
ఉదయం లేచిన వెంటనే గంట సేపు దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థించుకోవడానికి ఆ సమయాన్ని దేవుడికి ఇస్తున్నామా? కొందరు వచ్చి రాత్రి సమయంలో ఉంటారు, పొద్దున లేట్ లేస్తారు, రాత్రి లేటుగా ఉంటారు. అటువంటి వారు రాత్రి సమయంలో వాళ్ళు దేవుని సన్నిధిలో కూర్చోవాలి. ఏదైనా మన సమయాన్ని, శ్రేష్టమైన సమయాన్ని దేవునికంటూ ఘనంగా ఇవ్వడం మనం నేర్చుకోవాలి. ఇక్కడ హాబేలు ఇచ్చిన కానుకను, ప్రతి కానుకను వచ్చి దేవుడు అంగీకరించడు. ఈరోజు మన చేతిలో మనం కానుకలు ఇచ్చేస్తున్నాం, దేవునికని చేసేవి అన్నీ కూడా దేవుడు అంగీకరిస్తాడంటే అది వచ్చి నిజం కాదు. కానీ మనం యథార్థంగా, శ్రేష్టంగా, ఘనంగా ఇచ్చే వాటిని దేవుడు తీసుకుంటున్నాడే కానీ వేరే ఏవి కూడా ప్రభు వచ్చి అంగీకరించడు. ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, వాట్ హ్యావ్ యూ గివన్ గాడ్ సో ఫార్? దేవునికంటూ ఏమి ఇచ్చారండి? ఎప్పుడు వెళ్ళి ఒకటే ప్రార్థన, ప్రభువా మాకివ్వండి, ప్రభువా మాకివ్వండి, ప్రభువా మాకివ్వండి, ప్రభువా. దేవుని దగ్గర ఎప్పుడు వెళ్ళి బతిమలాడడం, నాకు ఆశీర్వాదాన్ని ఇవ్వండి, నాకు పన్ను ఇవ్వండి, నాకు ఇది ఇవ్వండి, అది ఇవ్వండి, ఇది ఇవ్వండి. ఎప్పుడైనా దేవునికి ఏమన్నా ఇవ్వాలనేసి అనుకున్నారా? మరి కొందరు చెప్తారు, దేవుడికి ఏంటండి, ఆయనకు మస్తుగా ఉంది, సంతోషంగా ఉన్నాడు దేవుడు, ఆయనకేం కొదవలేదు కదా, మేమే కష్టపడుతున్నాము అనేసి కొందరు ఉంటారనమాట. హ్యావ్ యూ గివన్ ఎనీథింగ్ టు గాడ్ ఎనీ టైం? ఎప్పుడైనా దేవునికి ఏవైనా మీరు ఇచ్చారా? ఇవ్వాలని ఒక మనస్సు కలిగిందా? ఎప్పుడు ఒక సంబంధం వచ్చి చాలా బలమైన సంబంధంగా ఎప్పుడు మారుతుందంటే ఇవ్వడం ద్వారానే, పుచ్చుకోవడం ద్వారా కాదు. ఈరోజు సమాజంలో ఉన్న గొప్ప సమస్య, రిలేషన్షిప్స్ పాడైపోవడానికి కారణం ఏంటంటే ఎప్పుడు పొందుకోవడానికి ఆశిస్తున్నారు. నా భర్త నన్ను ప్రేమించాలి, నువ్వెందుకు ప్రేమించకూడదు? నా భార్య నాకు నేను చెప్పిన మాటలు వినాలి, నువ్వెందుకు చెప్పిన మాటలు వినకూడదు? సో పరస్పరం ఎందుకు చేయకూడదు? వీ మస్ట్ ఆల్వేస్ గివ్ దాన్ టు రిసీవ్. మనము పుచ్చుకోవడం కంటే ఇవ్వడం వచ్చి శ్రేష్టమనేసి ప్రభు అయిన యేసుక్రీస్తు చూపించాడు. హాబేలు ఇచ్చిన కానుకను దేవుడు అంగీకరించాడు. శ్రేష్టమైన సమయాన్ని, మీ యొక్క శరీరంలో ఉన్న బలాన్ని దేవునికి ఇవ్వాలి. ఈరోజు మనకు శరీరంలో బలం ఉందంటే ఈ బలాన్ని వచ్చి ఎవరికి ఇవ్వాలి? యెహోవాకి ఇవ్వాలి. ఎలా ఇవ్వాలండి? దేవుని మందిరం ఉంది, ఈ మందిరాన్ని కడగడం, తొడవడం, ఇక్కడ క్లీన్ చేయడం, ఇవి చేస్తే దేవుని చేసినట్లు. చేస్తున్నామా? ఇస్తున్నామా? లేకపోతే అలా కాదు, నేనెందుకు చేయాలి, ఇది మా ఇల్లు కాదు, దేవుని మందిరం ఎవరో చేసుకుంటారులే, అటువంటి మనస్సు మనలో ఉందా? త్వరగా వెళ్ళిపోవడానికి కాదు, ముందుగా వచ్చి ఆలయాన్ని శుభ్రపరచాలి, దేవునికంటూ చేయాలి. మీరు వినేవారుగా ఉండకుండా చేసేవారుగా కూడా ఉండనేసి ప్రభు చెప్తున్నాడు. యాకోబుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. వినేవారుగా ఉంటున్నాం, మనం అందరం కూడా వింటున్నాం. ప్రసంగాలు అయితే బలంగా చేసేస్తున్నారు. ఈరోజు ప్రసంగాలకు ఎటువంటి కొరత లేదండి. మొబైల్ ఆన్ చేసి తెలుగు క్రిస్టియన్ మెసేజెస్ అని పెడితే నేను మాట్లాడే మెసేజ్ కన్నా 1000 రెట్లు చాలా వాక్చాతుర్యంతో మాట్లాడే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. కానీ పాటించే వాళ్ళు ఎవరు? చేసేవాళ్ళు ఎవరు? వినేవాళ్ళు ఎక్కువ ఉన్నారు. 50,000 మంది వస్తున్నారు సంఘానికి. అక్కడ ఆ రోజు వాక్యం చెప్తే 5 ఆ వాక్యాన్ని పాటించరు. వాట్ ఈస్ ది యూస్ ఆఫ్ లిజనింగ్ టు సో మెనీ మెసేజెస్ వెన్ యూ డోంట్ ఈవెన్ ఒబే ద మెసేజ్? ఈరోజు దేవుడిచ్చిన వాక్యాన్ని, దేవుడు చూపించిన కార్యాన్ని మనము పట్టించుకోకపోతే, మనం వినకపోతే, జీవితాన్ని మార్చుకోకపోతే, సరిదిద్దుకోకపోతే నువ్వు నరకానికి వెళ్తావు అని సువార్తికుడు చెప్తూ ఉంటే, పాస్టర్ చెప్తూ ఉంటే నువ్వు పట్టించుకోకుండా ఉంటే ఏ లాభం? నరకానికి వెళ్ళిపోతావు. గమనించండి, మనం వచ్చి దేవుడు మనకిచ్చిన మాటలను మనం పాటించడానికి ఉన్నాము, కానీ ఊరికే గాల్లో వదిలిపెట్టడానికి లేము. ఇంకొక వాక్యం చూద్దాము. ఆదికాండము 8వ అధ్యాయం 20వ వచనం. జెనెసిస్ చాప్టర్ 8 and verses 20. అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలోనూ పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్ని తీసుకొని ఆ పీఠము మీద దహన బలి అర్పించెను. నోహు ఏం చేశాడండి? ఆ ఓడ నుంచి బయటకు వచ్చిన తరువాత దహన బలులు అర్పించాడంట. దేవుని సన్నిధిలో ఉండడానికి
ఆయన బయటకు వచ్చిన తర్వాత దేవునికంటూ దేవుని సన్నిధిని కోరుకొని ఒక బలిని అర్పించాడు. ఇప్పుడు నోవాహు జీవితం చూడండి, ఎంత కష్టమైన జీవితం. ఎక్కడ ఉన్నాడు నోవాహు? ఆ యొక్క ఓడలో ఉన్నాడు. ఆ ఓడలో ఏమేమి ఉన్నాయి? జంతువులన్నీ. ప్రతి జంతువు ఉంటే ఎంత శబ్దం వచ్చి ఉంటుందో. ఉదయం మార్నింగ్ నేను తమిళ సర్వీస్లో కూడా ఒక స్కూల్లో చదువుకున్న ఒక ఇంగ్లీష్ ప్రోజ్లో ఒక కథ, అది ఎప్పుడు గుర్తుందనమాట. రాంపాల్ అనేసి ఒక వ్యక్తి ఉండేవాడు. ఎవరండి? రాంపాల్. అతడు వచ్చి ఒక టైలర్ అంట, చిన్న టైలర్. రోజంతా వెళ్ళి బట్టలు కుట్టి ఇంటికి వస్తే ఇంట్లో ఇద్దరు అబ్బాయిలు చిన్న పిల్లలు ఉంటే ఎలా ఉంటుంది ఆ ఇల్లు? చాలా గోలగోలగా ఉంటుంది. వాళ్ళు భయంకరంగా విపరీతంగా శబ్దం చేసేవాళ్ళంట. నైట్ పడుకునేంత వరకు తలనొప్పి. అంత కష్టపడి అక్కడ శబ్దం చూసి వస్తే ఇక్కడ మరీ ఎక్కువ శబ్దం చేస్తున్నా అనేసి చాలా విసిగిపోయాడంట మనిషి. విసిగిపోయి ఏం చేశాడంటే, ఒకరోజు ఒక ఋషి గారిని, ఒక పెద్ద ఆయన్ని కలిసి ఆలోచన అడగడానికి వెళ్ళాడు. ఆ పెద్ద ఆయన చెప్పాడంట, నీ సమస్యకు నేను పరిష్కారం చెప్తాను బాబు, నా దగ్గర ఉంది, నేను చెప్పిన మాట అన్ని కూడా నువ్వు వినాలి. ఒప్పుకున్నాడు. సరే అయ్యా, మీరు చెప్పినట్లే చేస్తాను. నువ్వు వెళ్ళి ఒక కుక్కను తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాడంట. సరే, వచ్చే వారం వచ్చి కలువు, నేను చెప్తాను. వెళ్ళాడు, ఒక్కొక్కరిని పెట్టుకొచ్చేసాడు ఇంటికి. ఇప్పుడు ఏమవుతుందండి, ఇద్దరు పిల్లలు అరుస్తున్నారు, కుక్క ఒక పక్క అది కూడా శబ్దం చేస్తుంది. నైట్ అంతా పొద్దునైతే వేకుజామే అరుస్తుంది. ఏంది ఇది కష్టం అనేసి ఒక్క వారం సహించుకొని మళ్ళీ పరిగెత్తాడు. అయ్యా, ఏం పని చేశారు మీరు, మా ఇంట్లో శబ్దం గోల ఎక్కువైపోయిందంటే, నువ్వు ఒక 2 కోళ్ళు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాడంట. 2 తీసుకొచ్చి పెట్టుకున్నాడు. వచ్చే వారానికి అని ఏమైందంటే, ఆ కోళ్ళు కొకరకోకో అనేసి పొద్దునైతే శబ్దం లేపడంతో అసలు నిద్రపోక, అది వచ్చి న్యాచురల్ అలారం, పొద్దునైతే అది స్టార్ట్ చేసేస్తుంది అనమాట. మన అలారం అయితే ఆగుతుంది, కానీ అది ఒకసారి స్టార్ట్ అయిందంటే ఇంకా పొద్దు వచ్చేంత వరకు రోగుతూనే ఉంటుంది. అలా చేయడంతో లేసేసుకొని వెళ్ళాడంట. అసలు బాగాలేదంటే ఒక పిల్లి తెచ్చుకున్నాడంట. ఆ పిల్లి మ్యోమ్ అనేసి సౌండ్ వేస్తూ అటు ఇటు పరిగెత్తూ ఉంటే ఇల్లంతా ఒకే గడిబిడిగా అయిపోయింది. చివరికి వెళ్ళి, ఇది నేను సహించలేనంటే, నేను ఇచ్చే ట్రీట్మెంట్ నువ్వు తీసుకో, మొట్టమొదటి నేను చెప్పినట్లు విను, ఒక ఆవును కొని పెట్టుకో అన్నాడు. ఆవు కొని పెడితే అది పొద్దున రాత్రి అరుస్తుంది, ఇష్టానికి అరుస్తుంది. ఇప్పుడు ఇల్లంతా ఎట్లయిపోయిందంటే ఒకటే శబ్దం. 2 నెలలు నువ్వు సహించాలని చెప్పాడంట. 2 నెలలు సహించిన తర్వాత పరిగెత్తుకుంటూ వెళ్ళాడంట. అయ్యా, అసలు కుదరలేదండి, ఇల్లు అది అసలు ఇల్లులాగానే అనిపించలేదు, బయట పడుకుంటే మేలు అనుకుంటున్నానంటే, ఇప్పుడు చెప్పాడంట, నువ్వేం చేయి, ఆవు నమ్మేసేయి, మరుసటి వారం రా, ఆవు నమ్మేసాడు. ఇప్పుడు ఎట్టుంది, కొంచెం పర్లేదండి, జీవితం కొంచెం నెమ్మదిగా ఉంది. ఆ పిల్లను కుక్కను అమ్మేసేయనంట. పిల్లను కుక్కను అమ్మేసి వస్తే ఇప్పుడు 50% ప్రాబ్లం వెళ్ళిపోయిందండి, బాగున్నాను. మరి కోడిని, ఆ మేకను అన్నిటిని అమ్మేసానంట. అన్నీ అమ్మేసి వస్తే, దేవుడండి మీరు నా జీవితాన్ని కాపాడారండి, మా పిల్లలు చేసే శబ్దం అస్సలు వినబడడం లేదు, అస్సలు అంటే అస్సలు వినబడడం లేదు. వాళ్ళు చాలా మ్యూజిక్ చిన్న మెత్తగా శబ్దం చేస్తున్నారు, కానీ పెద్ద శబ్దం లేదండి. కాళ్ళ మీద పడి మీకు గురుదక్షిణం అని తీశాడంట. అప్పుడు ఈయన చెప్పాడంట, నేనేం చేయలేదు, నీ ఉన్న పరిస్థితి అలాగూ, నిన్ను చూసే విధానం అలాగ నువ్వు చూసావు అంటే, అప్పుడు బుద్ధి తెచ్చుకొని ఇంటిని సంతోషంగా ఉంచుకున్నాడంట. ఈరోజు గుణపాఠం ఏంటంటే, మన జీవితంలో కూడా కష్టాలు ఉన్నాయి. కష్టం ప్రభువా, కష్టం ప్రభువా, కష్టం ప్రభు, కష్టాన్ని తీర్చుని వెళ్తే దేవుడు ఇస్తాడు, ఇంకొక 2 కష్టాలు ఇస్తాడు, ఇంకొక 4 ఇస్తాడు, ఇంకొక 10 ఇస్తాడు. చిన్న తలనొప్పి వస్తే ఏడవడం, ఇన్ని వస్తే ఏం చేస్తాం, మళ్ళీ దేవా అంటే ఇవి ఒకటి అవి ఒకటి తీసేస్తే, ఇది నాకు అస్సలు కష్టంగా అనిపించలేదు. పౌలు కూడా 3 మార్లు ప్రార్థన చేశాడు, ఈ ముళ్ళును మీరు తీసివేయండి. ఆ ముళ్ళు ఏంటో మనకి ఇంతవరకు తెలియదు. పుస్తకాలు అయితే ఇన్ని రాసేస్తారు, అది శరీరంలో అనారోగ్యం అంటారు కొందరైతే ఆయన కలిగిన, ఎక్కడికి వెళ్ళి ఆయన పౌలు స్పెషాలిటీ ఏంటంటే, పౌలు గారిని తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టి ఒక్కసారి మాట్లాడితే గొడవలు అయిపోతుంది. ఇక్కడంతా అక్కనున్న అందరూ వచ్చేస్తారు, సాతాను వారినంతా రేపుతుంది, పోలీసులు వచ్చేస్తారు, అందరూ వచ్చేస్తారు. ఎక్కడికి వెళ్ళినా రైట్ అండ్ రివైవల్. వెళ్ళిన ప్రదేశం అంతా గొడవలు, గోల, కొట్టుకోవడం, చివరికి అక్కడ ఒక పెద్ద ఉద్యమం అనేది కలుగుతుంది. పౌలు ఎక్కడ నిలబడుకొని మాట్లాడినా
గొడవలు లేని ఒక్క సందర్భంలో కూడా గొడవలు లేని లేదండి. ఆయన ఎక్కడికి, ఎందుకంటే ఆయన మాట్లాడేది ఇక్కడ మాట్లాడు, వీధి మీద, సంతలో, దేవాలయముల ముందు, గుడ్ల ముందు. ఏమవుతుందండి? గుడ్ల ముందు వెళ్ళి మాట్లాడితే గొడవ అవుతుంది. ఆయన అలా చేసేవాడు. ఆయన శరీరంలో ఒక ముళ్ళు ఉందనేసి ఆ ముళ్ళును తీసివేయమని ముమ్మార్లు ప్రార్థన చేసుకున్నాడు. ముమ్మార్లు ప్రార్థన చేస్తే దేవుడు ఏం చెప్పాడంట? నా కృప నీకు చాలును, నా కృప నీకు చాలును. అంటే సమస్యను దేవుడు తీసేయలే, సమస్యను భరించే కృపను నీకు ఇస్తాను. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు కూడా దేవుడు నా జీవితంలో శ్రమలు తీసేయడం లేదు అనుకోవద్దండి. మిమ్మల్ని చూసి దేవుడు మాట్లాడుతాడు, నా కృప నీకు చాలును నా కుమారుడా, నా కుమార్తె, నా కృప నీకు చాలును. ఈ వాక్యం అనేకలు నచ్చదనమాట. నా కృప నీకు చాలును అంటే శ్రమలు ఎక్కువ ఉంటాయండి, వద్దు. నా కృప నీకు చాలును. మై గ్రేస్ ఈజ్ సఫిషియెంట్ టు యూ. నీ బలహీనతలో నా బలము మీకు చాలైనదిగా పరిపూర్ణంగా ఉంటుంది. ఇన్ యువర్ వీక్నెస్ ఈజ్ మై స్ట్రెంగ్త్ మేడ్ పర్ఫెక్ట్. ఆదికాండము 14వ అధ్యాయం 20 వచనం చదువుకుందాం. ఆదికాండము 14:20. నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడకు దేవుడు స్తుతింపబడును గాక అని చెప్పాను. అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చాను. దశం భాగం ఎవరు కనబెట్టారు? దశం భాగం. దశం భాగం అనేది ఈరోజు పెద్ద ఒక చర్చకు నిండిన ఒక టాపిక్ అనమాట. క్రైస్తవుల్లో మాత్రం కాదు, క్రైస్తవులు కాని వారు కూడా దశం భాగాల గురించి మాట్లాడుతున్నారు. ఒప్పుకుంటారా? కొందరైతే దశం భాగం తీసుకో, కొందరైతే తీసుకోవద్దు, కొందరైతే దశం భాగం అడగచ్చు, కొందరైతే అడగకూడదు. మరి కొందరైతే కొత్త నిబంధనలు ఏం చెప్పిందండి? ఉత్సాహంగా ఇచ్చేవారి మీద దేవుడు చాలా ప్రేమగా ఉన్నాడు. నేను ఉత్సాహంగా ఎంతైనా దేవునికి ఇస్తానండి, రూపాయి ఇస్తాను ఉత్సాహంగా. అదేనా ఉత్సాహం అంటే? ఉత్సాహం అంటే నిజం అర్థం ఏంటండి? 10% అని లెక్కపెట్టి ఇవ్వకుండా ఎక్కువ ఇవ్వడమే ఉత్సాహం. నేను ఉత్సాహంగా ఉంటే ఒక స్వీట్ ఇవ్వడానికి బదులు 2 ఇస్తాను, 3 ఇస్తాను, 4 ఇస్తాను, పట్టుకెళ్ళండి తినండి అనేసి. అది ఉత్సాహం. ఉత్సాహంగా ఒకరికి భోజనం పెడితే ఎట్లా పెడతాం? ఒక చిన్న స్పూన్ పెడతామా? ఎక్కువ పెట్టేస్తుంటాం. వాళ్ళు నా వల్ల కాదంటే కూడా తోసేస్తుంటాం. అదే ఉత్సాహంగా పెట్టడం. దయచేసి తప్పుగా అర్థం చేసుకోవద్దండి. దశం భాగం అన్నది వచ్చి ఓల్డ్ టెస్టమెంట్లో ఉన్న కాన్సెప్ట్ కాదు. ఓల్డ్ టెస్టమెంట్ రావడానికి ముందుగానే మనస్సాక్షి కాలంలోనే దేవుడు వచ్చి దశం భాగాన్ని తీసుకొచ్చాడు. ఎవరి ద్వారా తీసుకొచ్చాడంటే అబ్రహామే మొట్టమొదటిగా దశం భాగాలను మెల్కీసెదెకు ఇవ్వడానికి ముందుకొచ్చాడు. దేవుని యొక్క ఒక రెవల్యూషన్ ఆయన కలగడం ద్వారా ఆయన ఇవ్వడం మొదలుపెట్టాడు. మరి కొందరైతే అనుకుంటారు, ఎవరు ఈ దశం భాగాలు కనబెట్టారండి అనేసి. తిట్టుకోవాలంటే అబ్రహాంని తిట్టుకోండి, ఆయన ఇచ్చి పెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొందరైతే దశం భాగాలు ఇవ్వాలని ఉంది, కానీ ఖర్చులు అయితే కొంచెం కష్టం ఉందండి. ఫీజులు కట్టుకోవాలి, మరి నాకే సరిపోవడం లేదు. దశం భాగాలు మళ్ళీ ఇవ్వాలంటే కొంచెం కష్టం అవుతుంది. కష్టపడుతున్నారా దశం భాగాలు ఇవ్వడానికి? దేవుడు ఎవరిని కూడా బలవంతం పెట్టడు. ఎవరు కూడా మీరు ఖచ్చితంగా ఇవ్వాల్సిందని కరాఖండిగా చెప్పడం లేదు. కానీ దేవుణ్ణి ప్రేమించేవారు అలా ఇచ్చినప్పుడు ఇది ఒక ఆరాధన అన్నమాట. ఏదొక్కటి ప్రభువుకని మనం ఇస్తే అది వచ్చి మనం చేసుకునే ఒక ఆత్మీయమైన ఆరాధన. స్పిరిచువల్ వర్షిప్ ఈజ్ సంథింగ్ యూ గివ్. ఆరాధన అంటే మనము దేవునికి ఇవ్వడం. స్తుతి కూడా మనము దేవునికి ఇస్తున్నాం. ప్రభువా నీవు గొప్పవాడు అని స్తుతించినప్పుడు ఆయన ఆరాధిస్తున్నాం. ప్రభు పేరిట మనం ఒక విషయం చేసినప్పుడు మనం ఆయన ఆరాధిస్తున్నాం. మనం ఇచ్చినప్పుడు ప్రభుని ఆరాధిస్తున్నాం. దశంభాగాలు అయ్యుండొచ్చు, కానుకలు అయ్యుండొచ్చు. అది వాళ్ళు సంతోషంతో ఆనందంతో విత్తినప్పుడు అది సమృద్ధిగా ఒక పెద్ద కోతను తీసుకొస్తుందండి. బికమ్ గివర్స్ నాట్ గెటర్స్. ఇచ్చేవారిగా మారాలి కానీ పుచ్చుకునేవాడుగా ఉండకూడదు. ఆశీర్వాదాల్లో కూడా ప్రభు ఏం చెప్పాడు? ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో
ఆశీర్వాదాలు మొదటి 14 వాక్యంలో మాట్లాడుతూ, నువ్వు అనేకులకు అప్పు ఇచ్చదువు కానీ అప్పు తీసుకోవు, నీ చేతులు కిందకు ఉండవు కానీ పైకి ఉంటుంది. ఎప్పుడు చేతులు పైకి ఉంటుందండి? ఇతరులకు ఇచ్చేవాడి చేయే ఎప్పుడు పైకి ఉంటుంది. వెళ్ళి తిను, ఇవి పెట్టుకో, ఇవి చేసుకో అని ఇచ్చే వాళ్ళుగా ఉంటేనే మనం ఆశీర్వదింపబడిన వాళ్ళము. ఇతరుల దగ్గర నుంచి మనం పుచ్చుకునేటట్లు ఉంటే మనం ఆశీర్వాదాన్ని పొందుకుంటున్నాం, కానీ మనం ఆశీర్వాదకరంగా లేకున్నాం. ఇవన్నీ చాలా బేసిక్స్ అన్నమాట. మరలా ఎందుకు నేను బోధిస్తున్నానంటే, మీరు ఇక్కడ ఇవ్వాలని చెప్పి బలవంతం చేయడానికి మాత్రం కాదు. దయచేసి తప్పుగా అనుకోవద్దండి. ఈ పరిచయలో ఇప్పుడు దాదాపు 14-15 సంవత్సరాలు అవుతుంది. ఎవరి దగ్గర కూడా ఎప్పుడు వెళ్ళి మీరు ఇంత ఇవ్వండి, ఇంత దశంభాగం మీరు ఎందుకు ఇవ్వలేదు, మీరు ఎందుకు ఇస్తున్నారు, మీరు తక్కువ ఇస్తున్నారు, ఎక్కువ ఇస్తున్నారు, ఇచ్చే వాళ్ళకు ఒక ఘనత, ఇవ్వని వారికి ఒక తగ్గింపు అనేది లేదనమాట. అందరూ ఒకటే, ఇచ్చినా మంచిది, ఇవ్వకపోయినా మంచిది. కానీ దేవుని సంపూర్ణ సువార్తను ప్రకటించడానికి ఈ కార్యాలు కూడా, టాపిక్స్ అన్నీ కూడా మనకు తెలియాలి. మీరు రేపు ఎక్కడికి వెళ్ళినా క్రైస్తవ సంఘంలో ఉంటే ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి, ఎలా ఇవ్వాలి అని తెలుసుకోవడానికే కేవలం ఇన్ఫర్మేషన్ కొరకు చెప్తున్నాను. ఇక్కడ ఎటువంటి స్వార్థమైన ఆలోచనలు, అల్టీరియర్ మోటివ్స్, ఇండైరెక్ట్గా డైరెక్ట్గా మిమ్మల్ని ప్రెజరైజ్ పెట్టడం లేదు. ప్రైజ్ ద లార్డ్. సంతోషమా? ప్రైజ్ ద లార్డ్. సంతోషం. ప్రెజర్ లేదండి, సంతోషంగా ఉండండి. హల్లెలూయా. బలవంతం లేదు, సంతోషంగా ఉండండి. స్తోత్రం. మన దేవుడు గొప్పవాడు, ఆయనకు లేనిది ఏ లేదు. మనం ఇచ్చే ఆ డబ్బులతో దేవుడేమో ఆయన పెద్ద ఏదో చేయడం అనేది లేదనమాట. మనల్ని ఆశీర్వదించడానికి అడుగుతున్నాడు. అబ్రహాం జీవితంలో చూస్తే ఒక కానుకను దేవుడు అడిగాడు. ఆదికాండం 22వ అధ్యాయం చదవాల్సిన అవసరం లేదు. అధ్యాయం పూర్తిగా చదువుకుంటే ఒక కానుకను అడిగాడు. ఏ కానుక తెలుసా? ఆస్తి కాదు, అంతస్తు కాదు, డబ్బులు కాదు, బంగారం కాదు, వెండి కాదు, సమయం కాదు, శారీరంలో కృషించేది కాదు. ఏం అడిగాడండి? విలువైన ఒక కానుకను కోరుకున్నాడు దేవుడు. ఇస్సాకు, తన ప్రియ కుమారుడైన ఇస్సాకును నాకు ఇచ్చేసే అనేసి దేవుడు అడుగుతున్నాడు. అబ్రహాము తీసుకెళ్ళిపోయాడు. భార్యకు చెప్పలే, సారాకు చెప్పలే. సారాకు చెప్పింటే అసలు అబ్రహాము కథ ఆ రోజు అయిపోయేది. నా కొడుకుని ఎలా తీసుకెళ్తావు, లేక లేక దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్నావు అనేసి అడ్డుపడేది. అందువల్ల అబ్రహాం చెప్పకుండా తీసుకెళ్ళిపోయాడండి. ఆయనలో ఒక విశ్వాసం, నేను తీసుకెళ్ళి ఇప్పుడు ఇస్సాకును నేను బలి ఇచ్చి బూడిద చేసేస్తే కూడా మరలా దేవుడు పునరుద్ధానపరిచి నా బిడ్డను నాకు ఇస్తాడు. ఎందుకంటే దేవుడు వాక్యం ఇచ్చాడు, ఇచ్చాడు. ఈ సంతానము ఇతని ద్వారా ఇజ్రాయేలు అనే ఒక పెద్ద దేశం కలగబోతుందని చెప్పాడు. హెబ్రీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మనం చదువుకోవచ్చు ఎలాగ అబ్రహాం విశ్వసించెను, నమ్మాడు. దేవుడు బూడిద నుండి కూడా మరలా ఆ కుమారుని తీసుకురావచ్చు అని విశ్వసించి వెళ్ళాడండి. ఆయన ఇచ్చినాడు, కానీ దేవుడు పుచ్చుకోలేదు. దేవుడు ఎప్పుడు కూడా నరబలిని తీసుకోడు. మనుషులను మన రక్తమో మనము ఆయన సన్నిధిలో వెళ్ళి కొట్టుకోవడము, మన శరీరాన్ని మనం చంపుకోవడం అనేది దేవునికి అస్సలు ఇష్టం లేదు. ఎవరు నరబలి పుచ్చుకుంటారంటే దెయ్యాలే తీసుకుంటాయి. దేవుడు ఒకటే నరబలి తీసుకున్నాడు, తన కుమారుడైన యేసుక్రీస్తు వేరొక మార్గం లేకుండా అతన్ని బలిగా అర్పించాడే. కానీ ఏ ఒక్క మనిషిని కూడా ఆ బిడ్డను నాకు ఇచ్చేసి నేను ఆ రక్తాన్ని తీసుకుంటాననేసి ఎప్పుడు దేవుడు కోరుకోలేదు. జంతువులైతే దేవుడు చెప్పాడు, క్రీస్తును సూచించడానికి కొన్ని జంతువులను మీరు బలిగా అర్పించాలని చెప్పాడు. కానీ నరులను ఎప్పుడూ ఆయన బలిగా తీసుకోలేదు. ఇప్పుడు అబ్రహాము కలిగిన మహా గొప్ప శోధన, తన కుమారుని ఇవ్వాలి. ఒకవేళ దేవుడు మన దగ్గర అట్లా అడిగితే ఏం చేస్తామండి? మనకు బెస్ట్గా ఉన్నది, మనం అనుకున్నది, కోరుకున్నది, మనకు చాలా ఇష్టమైంది ఇచ్చేయమంటే ఇస్తామా? ఇస్తామా? మళ్ళీ చూస్తుంటే ఎవరు ఇచ్చేవారు లాగలేదు. రాంగ్ క్వశ్చన్ అండి. మమ్మల్ని అడుగుతున్నారు, బ్రదర్ మీరే ఇచ్చేటట్లుంటే ఇవ్వండి ఏమన్నా. హల్లెలూయా. నేను చిత్తూరులో ఒకసారి సేవ చేయడానికి వెళ్ళినప్పుడు రాత్రి సమయంలో ఒక ఇంట్లో ఒక చిన్న కూడికలాగా, ప్రార్థన కూడికలాగా ఉంచుకుంటే అక్కడ ఒక సహోదరుని ఒక తండ్రి గారు మాట్లాడుతున్నాడు. ఎలాగైనా సరిదిద్దండి మా అబ్బాయిని, అది ఇది మాట్లాడుతుంటే అబ్బాయి వండుకొనే, లేదు నాన్న ఊరుకుండు, బ్రదర్ వెళ్ళాలి రేపు అంటే, అరే ఊరుకుండ్రా, బ్రదర్కి ఏం పని ఉంది? ఏం పని ఉంటుంది? రాత్రంతా వెళ్ళి స్తోత్రం ప్రభువా, స్తోత్రం ప్రభువా ప్రార్థన చేస్తుంటాడు.
అంతే కదా, ఆ బ్రదర్కి ఏం పని ఉంది, దాని బదులు మన బాధను వింటే పోయింది. కానీ నేను చెప్పాను, మీ తండ్రి విశ్వాసం చాలా గొప్పగా ఉంది రబ్బా. నేను ఎక్కడ రాత్రి అంతా నేను కొంచెం పడుకోవాలనుకుంటే వీళ్ళ విశ్వాసం ఏంటంటే ఎప్పుడూ ప్రార్థన చేస్తుంటాడని. హల్లెలూయా. కొందరి అభిప్రాయం అలాగే అనమాట, సేవకుల కంటే ఇంకా ఏం ఉండదేమో, ఎప్పుడు 24 గంటలు కూర్చొని ప్రార్థన చేస్తారు. అట్లా కాదు, వాళ్ళకు బ్రతుకుంటుంది, వాళ్ళకు ఆశలు ఉంటాయి, వాళ్ళకు పనులు ఉంటుంది, అన్నీ ఉంటుందండి. సేవకులుగా మారిపోవడం వల్ల మనము అసలు మనుషులు కాదు అనేసి రోబోట్గా మారిపోవటం లేదు. కానీ కొన్ని సందర్భాల్లో రోబోట్ లాగా ఉండాల్సిన పరిస్థితి కూడా ఉంది. అలాంటప్పుడు అలాగే మనం ఉండాలి. హల్లెలూయా, దేవుని స్తోత్రం. ఇసాకుని ఇవ్వమంటే అబ్రహాం తీసుకెళ్ళి ఇచ్చాడు. దేవుడికి ఇచ్చే ఆ కానుకలో ఆయనకి ఎంతో బాధ కలిగింది, ఎంతో వేదన కలిగింది, ఎంతో శ్రమ కలిగింది. ఊరికే ఇచ్చేస్తుంటాడా? చాలా బాధపడుతూ, కన్నుల్లో కన్నీరు, గుండెలో భయం, వణుకుతూ నా బిడ్డను తీసుకొని ఎలాగ ఇవ్వాలి, ప్రభు లేపుతాడని విశ్వాసం, కానీ చంపడం, నా చేతి ద్వారా ఎలా చంపడం అన్న ఒక భయంతో వెళ్ళిపోయాడండి. ఒకటే చెప్పాలనుకుంటున్నాను ఈ మధ్యాహ్న సమయంలో, మనం ప్రభువుకి ఏది ఇచ్చినా మన కన్నుల్లో కన్నీరు రావాలి, హృదయంలో మంట కలగాలి. ఊరికే ఏది ఇవ్వద్దండి. దేవునికి అటువంటి కానుకలు అవసరం లేదు. ఇఫ్ యూ గివ్ ఎనీథింగ్ టు గాడ్ యూ మస్ట్ క్రై. ఇట్ షుడ్ క్రియేట్ సో మచ్ ఆఫ్ పెయిన్ అండ్ లాస్ ఇన్ యువర్ లైఫ్. ప్రభుకని మనం ఏమైనా ఇస్తే మన జీవితంలో అది ఒక గొప్ప బాధను తీసుకురావాలి. కోల్పోయాను, ఇచ్చేసాను ప్రభుకనేసి అంత ఇచ్చేయాలి. కొందరైతే తమ జీవితాన్ని ఇచ్చేస్తున్నారు. జీవితం కంటే విలువైంది ఏది లేదు. ఒక స్నేహితుడు మరొకని స్నేహితుడిని ఎంతగా ప్రేమిస్తున్నాడు. గొప్ప ప్రేమ ఏంటంటే తన ప్రాణముని ఇవ్వడం తప్ప వేరే ఒక గొప్ప ప్రేమ లేదంట. ఒకరు చనిపోతున్నారంటే మరొకరి కోసం వాళ్ళ ప్రాణాన్ని ఇచ్చేసారనుకోండి, ఆ ప్రేమ చాలా గొప్ప ప్రేమ. అటువంటి ప్రేమ కంటే లేదు. యేసుక్రీస్తు కొరకు కొందరైతే రక్తాన్ని కార్చారు, కొందరు చెరసాలకు వెళ్ళిపోయారు, మరికొందరు కుటుంబాలను కోల్పోయారు, ఉన్న మంచి జాబులను కోల్పోయారు. ఒకవేళ దేవుడు మిమ్మల్ని పిలిస్తే జాబ్ మానుకొని వచ్చేస్తారు. హల్లెలూయా. బ్యాక్ సపోర్ట్ ఉంటే అది అప్పుడు మీరు ఇచ్చినట్లు కాదు. ఏ సపోర్ట్ లేకుండా, ఏ ఒక్క రూపాయి లేకుండా, రేపు అన్నం కూడా లేకుండా మీరు సేవ చేయాలని వెళ్తే అది నిజమైన సేవ. అక్కడ ఉంది పంచ్. నిరీక్షణ లేని కాలంలో అబ్రహాం దేవుని నమ్మేను. నిరీక్షణ లేని కాలంలో అబ్రహాము దేవుని నమ్మేను. శోధన పోరాటములు నాదుగురి రక్షకుడు యేసు మాత్రమే. శోధన పోరాటములో నాదుగురి రక్షకుడు యేసు మాత్రమే. ఆశ్రయింప నా యేసు నాడు శాశ్వత కాలం క్రీస్తు మారని వాడు. ఆశ్రయింప నా యేసు నాడు. మనుషుల నమ్ముట కంటే యెహోవాను నమ్ముటే మేలు. మనుషుల నమ్ముట కంటే యెహోవాను నమ్ముటే మేలు. శోధన పోరాటములో నాదుగురి రక్షకుడు యేసు మాత్రమే. శోధన పోరాటములో నాదుగురి రక్షకుడు యేసు మాత్రమే. ఆశ్రయింప నా యేసు నాడు. కాలం క్రీస్తు మారని వాడు. ఆశ్రయింప నా యేసు నాడు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నిరీక్షణ లేని కాలంలో దేవుడిని నమ్మడానికి సిద్ధమా? అటువంటి క్రైస్తవాన్ని ఎప్పుడైనా చూసారా? అదే నిజ క్రైస్తవ జీవితం. సొగుసుగా జీవించేది, సంతోషంగా జీవించేది క్రైస్తవ జీవితం కాదు. పిరికితనంతో కూడుకున్న జీవితం ఇది. ఈరోజు మనమందరం ఎలా అంటే కంఫర్ట్ క్రిస్టియానిటీ, యావరేజ్ క్రిస్టియానిటీ.
ఏది పోగొట్టుకోవడం లేదు. ఎంత గుంజుకోవాలో అంత దేవుని దగ్గర నుంచి గుంజుకోవడం, ఆశీర్వాదం గుంజుకొని సంతోషంగా బ్రతికే ఒక బ్రతుకులో మనం ఉన్నాం. కానీ అబ్రహాం ఆ రోజు ఇచ్చేస్తుంటే ఆయన కంట్లోంచి కన్నీరు వచ్చింది. దేవుడికి ఏది ఇచ్చినా మళ్ళీ ఒక బాధ కలగాలి, ఒక నొప్పి కలగాలి, ఒక పెయిన్ ఉండాలి, ఒక మన హృదయం వచ్చి నలిగిపోవాలి. ఎప్పుడైనా అటువంటి సాధన మీరు చేశారా? చేతుల్లో 100 రూపాయలు ఉందనుకోండి, ఆ 100 రూపాయలు కానుక పెట్టులు వేసి వెళ్ళిపోగలిగే శక్తి ఉందా? దమ్ముందా? ధైర్యం ఉందా? విశ్వాసం ఉందా? ప్రభువైన యేసుక్రీస్తు ఆయన పరిచర్య చేస్తున్న దినాల్లో ఎక్కడ ఉన్నాడంటే, ఒకసారి దేవుని ఆలయంలో వెళ్ళి కానుకపెట్ట దగ్గర కూర్చున్నాడంట. ఈరోజు ఎక్కడ కూర్చుంటున్నాడు ప్రభు అండి? కానుకపెట్ట. మీరు కానుకలు వేస్తుంటే మేము చూడడం లేదు, ఈ దేవుడు ఎక్కడ చూసి కూర్చుంటున్నాడు. నా బిడ్డ నన్ను ఎంతగా ప్రేమిస్తున్నేసి ఇక్కడ చూస్తాడు. మెజరింగ్ స్టిక్, యువర్ ఆఫరింగ్ ఈస్ వన్ ఆఫ్ ద మెజరింగ్ స్టిక్ ఆఫ్ యువర్ లవ్ ఫర్ జీసస్. యేసయ్యను మీరు ఎంతగా ప్రేమిస్తున్నారు అని కొలవడానికి ఒక్క కొలత వచ్చి ఎక్కడంటే పాయింట్ అనేది మీరు ఇచ్చే కానుకల్లో ఉంది. ఎక్కువ ప్రేమించే వాళ్ళు ఎక్కువ ఇస్తారు, తక్కువ ప్రేమించిన వాళ్ళు తక్కువ ఇస్తారు, ప్రేమించిన వారు ఏమి ఇవ్వరు. ఎక్కడైనా ఏదైనా అక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ కానుకపెట్ట కూర్చొని ఆయన చూస్తున్నాడు, గమనిస్తున్నాడు. కొందరైతే ఎలా అంటే సంచులు తీసుకొచ్చి రత్నరాసులు వాళ్ళు పెడుతున్నారు, కానుకలు వెండిని పోస్తున్నారు. ఈరోజు క్రైస్తవ సంఘాల్లోనే అండి మనము అటువంటి కానుకలు చూడడం లేదు. అన్యుల్ని వెళ్ళి చూడండి, వాళ్ళు ఎలా కానుకిస్తారు. ఒక్కసారి నేర్చుకుందాం. ఎట్లా వెళ్తారు దేవాలయానికి వెళ్తే? పండ్లు, ఇవి అవి, బట్టలు అవి ఇవి కొనుక్కొని టెంకాయ ఎంత తీసుకొని, ఇంకా కొన్ని దేవాలయానికి వెళ్తుంటే ఎలా వెళ్తారండి? వెండిని ఒక పక్క ఉంచేసి, ఆ బాబుని ఒక పక్క ఉంచేసి, బిడ్డనిచ్చింది దేవుడు అనేసి కొలత పెట్టి వేసేస్తుంటారు. ఎప్పుడైనా క్రైస్తవ సంఘంలో ఎక్కడైనా ఎవరైనా అలా చేశారు చూసారా మీరు? ఎవరు నిజ దేవుడు? ఇప్పుడు వాళ్ళ దేవుడా మన దేవుడా? ఎట్లండి? వాళ్ళకున్న భక్తి గొప్పదా మన భక్తి గొప్పదా? ఎవరు భక్తి గొప్పది? వాళ్ళ భక్తే. ఒప్పుకోవాల్సింది, హానెస్ట్గా ఒప్పుకోవాలి. వాళ్ళకంత విశ్వాసం ఉంది. 1 కోటి రూపాయలు తీసుకెళ్ళి పడేస్తున్నాడు, అక్కడ లక్షల్లో పడేస్తున్నాడు. భయం లేదు వానికి. ఒకటి జరిగింది అంతే, అమ్మేస్తున్నాడు, అమ్మి ఇచ్చేస్తున్నాడు. కానీ క్రైస్తవులకు చనిపోయిన వాళ్ళు వేస్తే కూడా స్తోత్రం, 1 రూపాయి పడేస్తారు. ఈరోజు క్రైస్తవ్యం ముందుకు రాకుండా ఉండడానికి దేవుని బిడ్డలు ఇవ్వడం నేర్చుకోలేదు. సేవకులు కనీసం ఆహారం లేకుండా బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు. బట్టలు వేసుకోవడానికి కొత్త బట్టలు లేకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు. మిషనరీలు ఇళ్ళలు లేని వారు ఉన్నారు. ఇచ్చిన వాళ్ళకి ఇస్తున్నాం, ఇవ్వని వాళ్ళకి ఇవ్వకుండా ఉన్నాం. ప్రతి ఒక్కరికి వారి వారి ఆలయం, సొంత ఆలయం. మందే బాడుగులు. ఎందుకంటే దారిద్ర్యం, మనకు డబ్బులు లేవు, ఆర్థిక సమస్య. సగం జీవితం ఒక సేవకుని జీవితంలో ఎట్లా అంటే, నా కుటుంబాన్ని పోషించు ప్రభువా, నాకు ఆహారం పెట్టు ప్రభువా, రేపు స్కూల్ ఫీజు కట్టుకోవాలి ప్రభువా. అక్కడే ప్రార్థన చేస్తుంటే ఆ సేవకుడు వచ్చే విశ్వాసాలకు ఎలా ప్రార్థన చేస్తాడు? వాని సమస్యల్లోనే వాడు మునిగిపోతే. ఆలోచించండి. అటువంటి కానుకను తీసుకెళ్ళి ఆ రోజు అందరూ ప్రదర్శిస్తుంటే ఏసే కూర్చున్నాడంటే, ఇప్పుడు ఏసే వస్తే ఏం చేస్తాం? మనం కూడా కొంచెం డైరెక్ట్ చూస్తే ఆయన చూస్తున్నాడనేసి వేసేది 1 రూపాయి ఎక్కువ వేస్తాం. అరే ప్రభు చూసి ఏమనుకుంటాడు మన మీద? ఆయన అక్కడ నేరుగా కూర్చోంటే ఎట్లా వేస్తామండి? రేపు నెక్స్ట్ వీక్ యేసుక్రీస్తు వచ్చి అక్కడ చైర్ వేసుకొని కూర్చున్నాడు అనుకో, అందరూ ఎంత ఇస్తున్నా చూస్తున్నాను, అద్దం పెట్టుకొని చూస్తున్నాడు అనుకోండి, అందరూ తయారుపడిపోతాం. ఏసే ఉన్నాడు, మంచి కానుకలు వేయాలి, ఇంకా బాగుండదు తక్కువ వేస్తే. హల్లెలూయా. ఆ రోజు ఏసే ఉన్నాడంటే అందరూ ఎక్కువ కానుకలు తీసుకొచ్చారు. కానీ ఒక్క పైసాయన వృద్ధురాలు 2 కాసులు తీసుకొచ్చింది. వేస్తే ప్రభు చెప్పాడు, ఈమె వేసిందే అందరికంటే ఎక్కువ. ఎందుకో తెలుసా? తన దగ్గర ఉన్నవన్నీ కూడా ఆమె ప్రభు యొక్క ఆలయంలో పెట్టేసి వెళ్ళిపోయింది. షీ గేవ్ ఎవ్రీథింగ్ షీ హ్యాడ్. Have you ever tried to give something, whatever you have, to God?
మన దగ్గర ఉన్నవి ఎప్పుడైనా ఇవ్వడానికి ఒకసారి సాహసించాలి కదా మన క్రైస్తవ జీవితంలో. అన్నీ అమ్మేసి ఇచ్చేసి చూద్దాం ఏమవుతుందనేసి జీవితం. ప్రైజ్ ద లార్డ్. అన్నీ అమ్మేసి మిషనర్లకు వాళ్ళ వీళ్ళకు అన్నీ ఇచ్చేసి, ప్రభు కొత్తగా స్టార్ట్ చేస్తున్నాను బిజినెస్, ఆశీర్వదించండి. కొత్తగా మా జీవితాన్ని ప్రారంభిస్తున్న కొత్త ఇల్లు ఇవ్వండి, కొత్త వాహనాన్ని ఇవ్వండి. ఉన్న వాహనాన్ని వాళ్ళకి ఇచ్చేసాను. కెన్ యూ డూ దాట్? చేయగలుగుతారా? ఇఫ్ యూ డోంట్ డూ, వాట్ ఈస్ దిస్ క్రిస్టియానిటీ? అవి చేయకపోతే మన క్రైస్తవం ఏంటండి? దేవుని మీద ఉన్న భక్తి ఏంటి? ప్రైజ్ గాడ్. ఎవరైనా చేస్తారా ఈరోజు ఈ వర్తమానం విన్న తర్వాత? ప్రైజ్ ద లార్డ్. స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఒక్క ఆత్మ ముందుకు వస్తే కూడా చాలు. ప్రైజ్ ద లార్డ్. దేవుడు చూస్తున్నాడు. రియలీ నీ సమస్తాన్ని అమ్మి ఇచ్చి నన్ను వెంబడించకపోతే నువ్వు నాకు శిష్యుడిగా ఉండలేవనేసి ఆ ధనికుడిని చూసి చెప్పాడు ప్రభు. వీ మస్ట్ ట్రై. అంతో కొంత ఉన్న బ్యాంకులో ఉన్నవన్నీ కూడా తీసి ఇచ్చేసి మళ్ళీ చూద్దాం ప్రభు ఏం చేస్తాడు. విశ్వాసం, అప్పుడు నిజ విశ్వాసం. అప్పుడు ఈ పాట వస్తుంది. నిరీక్షణ లేని కాలంలో లేవు ప్రభువా, అబ్రహాము దేవుని నమ్మేను, శోధన పోరాటములో నాదు గురి రక్షకుడేసు మాత్రమే. ఇవి నేను చెప్తున్నానంటే నేను కూడా చేయాలి, చేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు కొరకు అన్నీ మనం కోల్పోవడానికి సిద్ధం ఉండాలి. ఇచ్చిన వాళ్ళు ఎప్పుడు తగ్గిపోలేదు. ఇచ్చేవారిని ఎప్పుడు దేవుడు కొరతలో విడిచిపెట్టడం లేదు. ఐ మస్ట్ హ్యావ్ దట్ పెయిన్ ఇన్ మై హార్ట్ వెన్ ఐ గివ్ టు గాడ్. నాట్ ఓన్లీ మనీ. ఇచ్చేదంటే మీరు ఎప్పుడు ఆ డబ్బుల మీదే ఆశ పెట్టుకోవద్దండి. డబ్బులు చెప్తున్నారనేసి అనుకోవద్దండి. అది కాదు, మీ లైఫ్, మీ టైం యేసయ్యకి ఇచ్చేసి. అందరూ సినిమా చూడడానికి వెళ్తే డోంట్ గివ్ యువర్ టైం, గివ్ టు జీసస్. ప్రైజ్ ద లార్డ్. అందరూ డ్యాన్స్ చేస్తుంటే మీ ఆఫీస్లో డోంట్ డూ దాట్. సే ఐ యామ్ ఏ సన్ అండ్ డాటర్ ఆఫ్ గాడ్. నేను చేయను, ఈ చీకటి క్రియలతో నాకు సంబంధం లేదు. ఐ విల్ రేదర్ రీడ్ మై బైబిల్ అండ్ పీపుల్ విల్ లాఫ్ అట్ యూ. క్రీస్తు కొరకు మీరు నొందే నింద అది. ఎప్పుడైనా మీరు క్రీస్తు నిమిత్తం నిందను పొందారా? అండ్ లిసన్ అంటిల్ యు డూ సంథింగ్ గ్రేట్, సంథింగ్ రాడికల్. అంటే నేను చెప్పింది అట్లాగే చేసేసేదండి. నేను చెప్పేది ఏంటంటే పరిశుద్ధాత్మ నడిపింపుతో. ఊరికే వెరితనంగా చేసేస్తే మళ్ళీ దేవుడు కాపాడు. పరిశుద్ధాత్మ నడిపింపుతో ఎప్పుడైనా ఒక్కసారి దేవునికి ఏదైనా చేస్తే మీ హృదయంలో ఆ నొప్పి తగిలిందా? ఎప్పుడైనా ఎవరికైనా ఆ నొప్పి తగిలిందా? హ్యావ్ యూ ఎవర్ లాస్ట్ సంథింగ్ ఫర్ గాడ్ అండ్ యూ ఫెల్ దట్ రియల్ పెయిన్? యేసయ్య కొరకు నేను ఇచ్చాను. ప్రైజ్ గాడ్. చేతులు పైకెత్తే వారిని బట్టి దేవునికి స్తోత్రం. యవనస్తురాలా, మీరు ఇప్పట్లో ఉన్నప్పుడు మీరు ఇవ్వాల్సిందే తెలుసా? లోకం వైపు వెళ్ళిపోకుండా మీ జీవితాన్ని ఈ యవన కాలంలో దేవునికి ఇవ్వగలిగితే ఆ కానుక కంటే విలువైన కానుక ఏది లేదు. నేను గూగుల్ మీట్లో చెప్పాను, మరలా చెప్తున్నాను. నేను ఇంటర్మీడియట్ చదువుకున్న సమయంలో అందరము ఫస్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు అందరూ మాట్లాడుకున్నారు. అప్పుడే ఒక స్టార్ మూవీ వచ్చేసింది, అందరూ వెళ్ళిపోవాలి, మూవీ చూడాలి అనేసి అందరూ టికెట్లు పే చేసేసారు. నన్ను వచ్చి అడిగారు, డబ్బులు ఇవ్వు, వెళ్దాము, ఈ ఆదివారం మూవీ టైం. నేను చెప్పాను, నేను రాను. ఎందుకు రావు? నేను క్రైస్తవుడిని. ఐఎమ్ ఏ క్రిస్టియన్, ఐ విల్ నాట్ సీ మూవీ అంటే. అట్లా చెప్తే నా పక్కన ఇంకొక అబ్బాయి ఉన్నాడు, ఆయన పేరు ఐజక్. ఆ అబ్బాయి చెప్పాడు, అరే నేను కూడా క్రైస్తవుడు, నేను ఎందుకు డబ్బులు ఇచ్చాను? డబ్బులు తీసుకొచ్చేసాడు. ఎందుకని తెలియదు. నువ్వు క్రైస్తవుడు, నువ్వు చేయకపోతే నేను కూడా చేయను. మళ్ళీ వచ్చి అడిగాడు చిన్నగా, రేపు పొద్దున అసలు ఎందుకు క్రైస్తవులు చూడకూడదు? మా ఇంట్లో అందరూ చూస్తారు కదా. అట్లా కాదు ఇట్లా అని చెప్పినప్పుడు అప్పుడు అతను కూడా మారు మనసు నుండి ఆత్మీయమైన అనుభవాలను పొందుకొని ప్రతిరోజు కాలేజీలో ఉంటే లంచ్ బ్రేక్
1 to 2 o'clock లంచ్ బ్రేక్ ఉంటుంది. ఆ లంచ్ బ్రేక్లో మాది కో ఎడ్యుకేషన్ అండి, అమ్మాయిలు అబ్బాయిలు ఉంటారు. ఆ వయసులో అమ్మాయిల అబ్బాయిలు వచ్చి ఒకరితో ఒకరు మాట్లాడుకొని ఆనందంగా సరదాగా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అటువంటి సమయంలో మేమేం చేసేవాళ్ళంటే 1 గంటకు టైం లంచ్ బ్రేక్ కొడితే ఆ లంచ్ 10 నిమిషాల్లో తిని సైకిల్ వేసుకొని పక్కనే ఒక ఫారెస్ట్ ఉంటుంది, అక్కడ ఫారెస్ట్లో ఒక పెద్ద బండ ఉంటుంది. ఆ బండ మీద కూర్చొని నిరీక్షణ లేని కాలంలో అబ్రహాము దేవుని నమ్మేను, అప్పుడే ఈ పాట ఉంది, పాత పాట. ఆ పాట పాడుకునేవాడు. ఆశ్రయింప మా యేసునాడు. అప్పుడు మాకేంటంటే ఎట్లా అనిపిస్తుంది అంటే హృదయంలో ఒక భయంకరమైన వేదన, అన్నీ వదులుకొని రావాలి, సమస్తాన్ని వదులుకొని రావాలి. మమ్మల్ని చూసి నవ్వే వాళ్ళు ఉంటారు, మీకు తెలియదురా, మీరు ఎంజాయ్ చేయలేకపోతున్నారు. ఇప్పటికీ మీకు తెలుసా, నన్ను చెప్తున్నారు నీకు వివాహం కాలేదు, నువ్వు డేటింగ్ చేసుకో. మా ఆఫీసులో చెప్తున్నారు హ్యాపీగా ఉండొచ్చండి, మాలాగా ఎందుకున్నావు, నువ్వు వెళ్ళు వారానికి ఒకరిని డేటింగ్ చేసుకో, యాప్లు ఉన్నాయి చూసుకో, సరదాగా ఉండయ్యా, ఎందుకు ఇంత బాధపడుతున్నావు, ఎందుకు ఇంత స్ట్రెస్లో వెళ్ళిపోతున్నావు. నన్ను చూసి బాధపడుతున్నారు, నువ్వు చాలా స్ట్రెస్లో ఉన్నావు, నీ బ్రెయిన్ అంతా ఒక 80-100 ఇయర్స్ బ్రెయిన్ లాగా అయిపోయింది. చాలా కష్టం అండి, సహించడం కష్టం. కొందరే చెప్తున్నారు దయచేసి నువ్వు వివాహం చేసుకోవద్దు బాబు, ఆ అమ్మాయి జీవితం చాలా కష్టమైపోతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నిరీక్షణ లేని కాలంలో అబ్రహాము దేవుని నమ్మేను, నిరీక్షణ లేని కాలంలో అబ్రహాము దేవుని నమ్మేను, శోధన పోరాటములో నాదుగురి రక్షకుడేసు మాత్రమే. శోధన పోరాటములో నాదుగురి రక్షకుడేసు మాత్రమే. హల్లెలూయా. నిన్న దినము నేను ఇక్కడ కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటే సాయంత్రం అనుకున్నాను, నా వయసులో ఉన్న వాళ్ళు అందరూ ఏదేదో చేసుకుంటున్నారు, నేను పిచ్చోడ్లా కూర్చొని ప్రార్థన చేస్తున్నాను. అప్పుడు అనుకున్నాను, ఐ హ్యావ్ పెయిన్ ఇన్ మై హార్ట్, ఐ హ్యావ్ పెయిన్ ఇన్ మై హార్ట్, ఐఎమ్ లివింగ్ ఫర్ క్రైస్ట్ జీసస్. యేసుక్రీస్తు కొరకు నేను జీవిస్తున్నాను, ఐఎమ్ నాట్ లివింగ్ ఫర్ మై సెల్ఫ్. ఐ హ్యాడ్ ఎ పెయిన్ ఇన్ మై హార్ట్. ఐ సెడ్ ఐ ఎంజాయ్ దిస్ లైఫ్. ఈ జీవితాన్ని నేను సంతోషిస్తున్నాను. హల్లెలూయా. ఇది నేను దేవునికి ఇచ్చే కానుక. యు మస్ట్ ఎక్స్పీరియన్స్ ద జాయ్. అదన్నీ కోల్పోతే ఏదొక్కటి లేకుండా జీవితంలో నిలబడుకున్నప్పుడు, దేవాని పిలిచినప్పుడు ఆనందం ఉంటుంది కదా, ఎక్కడ దొరకదు. అంటిల్ అండ్ అన్లెస్ యూ గివ్ యువర్ లైఫ్ యూ విల్ నాట్ ఎంజాయ్ క్రైస్ట్. క్రీస్తు కొరకు మీరు మీ జీవితాన్ని ఇవ్వనంత వరకు మీ జీవితంలో ఆనందం కలగదు. ప్రాణాన్ని ఇవ్వడానికి తయారవ్వాలి. నా వయసు ఉన్న వాళ్ళు ఇల్లులు కట్టుకోవాలి, కార్లు కొనుక్కోవాలి, కుటుంబాన్ని అభివృద్ధి పరచుకోవాలి. నాకు ఇల్లు కట్టుకునే ఆలోచన లేదు, కారు కొనుక్కునే ఆలోచన లేదు, ఏం లేదు. ప్రభు చూపిస్తే అదే జీవితం. మినిస్ట్రీ మీద కూడా నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు. నేను పెద్దవాడిగా అవ్వాలనేసి నాకు ఆశ లేదు. నేను లైమ్ లైట్లో ఉండాలని నేను ఎప్పుడూ ఆశించడం లేదు. నేను పెద్ద సేవకుడుగా అయిపోవాలని కూడా ఆశ లేదు. నా యేసయ్యతో ఎప్పుడు ఉండాలి, ఆయన పాదాలకు ఎద్ద కూర్చొని నా ప్రభు చూడాలి, ఆయన ముఖం ఎట్ట ఉంటుంది, ఆయన కన్నులు ఎలా ఉంటాయి, ఆయన నన్ను కౌగులించుకుంటే ఆ ఫీల్ ఎలా ఉంటుంది, ఆయన చేతులను చూసి ఆ గాయాలను చూడాలి, ఆయన పాదాలను పట్టుకోవాలి, ఆయనతో నడవాలి. హూమ్ ఆమ్ ఐ ట్రైయింగ్ టు ఇంప్రెస్? సేవ చేసే దాంట్లో ఎవరిని మనము తృప్తిపరచడానికి, వినేవారిని తృప్తిపరచడానికి నేను మాట్లాడడం లేదు, నా ప్రభువుని తృప్తిపరచడానికి మాట్లాడుతున్నాను. ఎందుకు ఇవన్నీ చెప్తున్నాను పర్సనల్గా అంటే, మీకు కూడా ఈ తగలాలంటే కొన్ని పర్సనల్ చెప్తేనే తగులుతుంది, ఊరికి వాక్యం చెప్తే తగలదు. we must give our best to God, best to God, best to God, best time of your life. యవ్వన కాలంలో బెస్ట్ టైం. శక్తి ఉన్నప్పుడు దేవునికి ఇవ్వండి. 60 ఏళ్ళలో దేవుడికి వచ్చి అప్పుడు మీరు అవసరం లేదు, ఇప్పుడు కావాలి, ఇప్పుడు సేవ చేసే వాళ్ళు కావాలి. ఇక్కడ యవనస్తులు ఉన్నారు, మీరు కావాలి. యవన స్త్రీలు ఉన్నారు, మీరు కావాలి. వాళ్ళు నీడ్, జీసస్ నీడ్స్ యూ. వై డోంట్ యూ గివ్?
People are ready to give their life to software companies. People are ready to give their life for America, Africa, somewhere to go and live. Who are there for Christ? యేసయ్య కొరకు ఎవరు ఉన్నారు? విషయాన్ని అర్థం చేసుకోండి. ఇచ్చేది ఇప్పుడు మీకు అర్థమైందా? కానుకలు మాత్రం కాదు, ఏది ఇచ్చినా విలువైన ఒక బహుమతిని దేవునికి ఇవ్వాలి. కానీ విలువ లేనిది, పనికిరానిది దేవునికి ఇవ్వద్దు. అది ఆయన దూషించడం, ఆయనకు వచ్చే అవమానం. ఇవ్వకుండా ఉంటేనే మేలు. చెడిపోయిన వాటిని ఎవరైనా మనం ఇంటికి వచ్చిన వాళ్ళకి తిండి పెడతామా? పెట్టం. మంచి బిర్యానీ ఉంటే పెడతాం, లేకపోతే ఊరికి ఉండిపోతాం. అలాగ ఊరికి ఉండిపోవాలి. ఏదో మిగిలింది, చెడిపోయింది, పాడైపోయింది దేవునికి ఇవ్వద్దండి. ఏదో మిగిలిన డబ్బులు తీసుకొచ్చి పాడైద్దండి. దేవుడు వచ్చి ముష్టోడు కాదు, భిక్షం అడగడం లేదు ఇక్కడ. కానుకలు వేయొద్దు, నీ కానుకలు అవసరంలే దేవునికి. అటువంటి దశంభాగాలు అవసరం లేదు. అటువంటి వాళ్ళు దేవునికి అవసరం లేదు. దేవునికి సమస్త పూర్ణ హృదయంతో ఇచ్చేవారు కావాలి. జీవితం ఊరికే యేసయ్య అని చెప్పుకోవద్దు. నిజంగా ఇవ్వు. నీ జీవితం పగిలిపోవాలి. నీ హృదయంలో బాధ కలగాలి. నీ హృదయంలో పాప క్షమాపణ రావాలి. మారు మనస్సు కలగాలి. ఎస్, దేర్ మస్ట్ బీ సమ్ పెయిన్ ఇన్ యువర్ లైఫ్. పెయిన్ ఇన్ యువర్ లైఫ్. పెయిన్ ఇన్ యువర్ లైఫ్. కానుకను వేసేస్తే కంట్లోంచి నీళ్ళు వచ్చేయాలి. ప్రభువా, నాకు ఉన్నవన్నీ కూడా ఇచ్చేసాను తండ్రి. మన దగ్గర ఉన్న ఒక దుస్తునిచ్చేస్తే నాకు వేరే లేదు ప్రభు. 2 వస్త్రాలు కలిగిన వాడు ఏం చేయాలంట? లేని వానికి ఒకటి ఇవ్వాలి. మనకి ఎన్ని ఉన్నాయి? ఎందరికి ఇస్తున్నాం? ఇచ్చాము ఎప్పుడైనా? బీ లైక్ గాడ్, గివ్. లెట్ us టేక్ ఆల్ దిస్ క్లాత్స్ అండ్ థ్రో ఇట్ అవుట్. బట్టలంతా ఎన్ని 100 శారీలు ఎందుకండి? అన్నీ తీసి లేని వారికి ఇవ్వండి. ఎతకండి, వెళ్ళండి, ఇవ్వండి. థింక్ అబౌట్ ద పూర్ పీపుల్. లేని వారిని గుర్తించుకోండి, ఇవ్వండి. స్టార్ట్ డూయింగ్. లెట్ us do the practice. let us get into the field. let us work. తగులుతుందా వాక్యం? మీకు హృదయంలో తగులుతుందా? చేయాలనిపించే ఒక కోరిక వచ్చిందా? ఇవ్వాలని ఉందా? జీవితాన్ని యేసయ్య పాదం మీద పోసేయాలని ఉందా? కుమ్మరించండి. అటువంటి కానుకను దేవుడు హబేలు ఇచ్చినట్లు అంగీకరించి దీవించి తీసుకుంటాడు. ప్రార్థన చేసుకుందాం. నమ్ముట నీవలనైతే నీకు సమస్తము సాధ్యమే. నమ్ముట నీవలనైతే నీకు సమస్తము సాధ్యమే. నిన్ను పిలచిన దేవుడు నమ్మకస్తుడు, నీ జీవితమంతయు కాపాడును. నిన్ను పిలచిన దేవుడు నమ్మకస్తుడు, నీ జీవితమంతయు కాపాడును. విశ్వాసకర్త యేసును చూచుకొని విశ్వాస వీరులై ఓర్పుతో పరుగెత్తుము. విశ్వాసకర్త యేసుని చూచుకొని విశ్వాస వీరులై ఓర్పుతో పరుగెత్తుము. నమ్మిన నీకు క్రియ చేయును క్రీస్తు శక్తిమంతుడు. సాధ్యము కాని నీ కార్యముల్ ప్రభువే చేయును. నమ్మిన నీకు క్రియ చేయును క్రీస్తే శక్తిమంతుడు. సాధ్యము కాని నీ కార్యముల్ ప్రభువే చేయును. నమ్ముట నీ వలనైతే నీకు సమస్తము సాధ్యమే. నమ్ముట నీ వలనైతే నీకు సమస్తము సాధ్యమే. నిన్ను పిలచిన దేవుడు నమ్మకస్తుడు, నీ జీవితమంతయు కాపాడును. నిన్ను పిలచిన దేవుడు నమ్మకస్తుడు, నీ
కాపాడును. శ్రీ యేసు నీకు దేవుడై ఉన్నాడు. మరణము వరకు విడువక కాపాడును. శ్రీ యేసు నీకు దేవుడై ఉన్నాడు. మరణము వరకు విడువక కాపాడును. నిరీక్షణతో కనిపెట్టుము, ఎన్నడు సిగ్గుపడవు. మహిమలో నిన్ను చేర్చుటకు కృపను నీకిచ్చును. నిరీక్షణతో కనిపెట్టుము, ఎన్నడు సిగ్గుపడవు. మహిమలో నిన్ను చేర్చుటకు కృపను నీకిచ్చును. నమ్ముట నీ వలనైతే నీకు సమస్తము సాధ్యమే. నమ్ముట నీ వలనైతే నీకు సమస్తము సాధ్యమే. నిన్ను పిలచిన దేవుడు నమ్మకస్తుడు. నీ జీవితమంతయు కాపాడును. నిన్ను పిలచిన దేవుడు నమ్మకస్తుడు. నీ జీవితమంతయు కాపాడును. సందేహింపక దేవుని నమ్ము నీవు, సమస్త కార్యములు చేయును నీ కొరకు. సందేహింపక దేవుని నమ్ము నీవు, సమస్త కార్యములు చేయును నీ కొరకు. అడిగినవి దొరుకునని నీవు నమ్మిన ఎడలా అనుగ్రహించును నిశ్చయము పరమందు నీ తండ్రి. అడిగినవి దొరుకునని నీవు నమ్మిన ఎడలా అనుగ్రహించును నిశ్చయము పరమందు నీ తండ్రి. నమ్ముట నీ వలనైతే నీకు సమస్తము సాధ్యమే. నమ్ముట నీ వలనైతే నీకు సమస్తము సాధ్యమే. నిన్ను పిలచిన దేవుడు నమ్మకస్తుడు. నీ జీవితమంతయు కాపాడును. నిన్ను పిలచిన దేవుడు నమ్మకస్తుడు. నీ జీవితమంతయు కాపాడును. విశ్వాసకర్త యేసుని చూచుకొని విశ్వాస వీరులై ఓర్పుతో పరుగెత్తుము. విశ్వాసకర్త యేసును చూచుకొని విశ్వాస వీరులై ఓర్పుతో పరుగెత్తుము. నమ్మిన నీకు క్రియ చెయ్యును. క్రీస్తే శక్తిమంతుడు. సాధ్యము కాని నీ కార్యములు ప్రభువే చేయును. నమ్మిన నీకు క్రియ చెయ్యును. క్రీస్తే శక్తిమంతుడు. సాధ్యము కాని నీ కార్యములు ప్రభువే చేయును. నమ్ముట నీ వలనైతే నీకు సమస్తము సాధ్యమే. నమ్ముట నీ వలనైతే నీకు సమస్తము సాధ్యమే. నిన్ను పిలచిన దేవుడు నమ్మకస్తుడు. నీ జీవితమంతయు కాపాడును. నిన్ను పిలచిన దేవుడు నమ్మకస్తుడు.
నమ్మకస్తుడు, నీ జీవితమంతయు కాపాడును. కళ్ళు మూసి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ నడిపింపు ఉండడం వల్ల ఈ కార్యాలు చెప్పడం జరిగింది. దేవుడు ఎవరితోనూ బలంగా ఈరోజు కొందరితో మాట్లాడాడు. కొందరు విశ్వాస జీవితంలో తెగించి ప్రభు కొరకు జీవించడానికి సిద్ధమవుతున్నారు. దేవుడు మీ ఆత్మలను బలపరిచి అటువంటి జీవితంలో మిమ్మల్ని నడిపిస్తాడు.